సంపన్నమైన దివానిఖాస్లో అక్బర్ చక్రవర్తి తన సభికులకు అసాధ్యమైన ప్రశ్న వేస్తాడు. ఆగ్రాలోని కాకుల సంఖ్య తప్పుడు ప్రతిస్పందనను అందించడం వల్ల కలిగే పరిణామాలకు భయపడి సభికులు సమాధానం కోసం పెనుగులాడుతుండగా భయాందోళనలు ఏర్పడతాయి. మరికొందరు చిరాకు పడుతుండగా రాజా బీర్బల్ తన ప్రశాంతతను కొనసాగిస్తూ ప్రశాంతమైన హామీని వ్యక్తం చేస్తాడు. చిరునవ్వుతో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో చక్రవర్తిని ఉద్దేశించి ముందుకు అడుగులు వేస్తాడు. ప్రకాశం యొక్క క్షణంలో బీర్బల్ ఆగ్రాలోని కాకుల ఖచ్చితమైన గణనను ప్రకటించాడు. 10,666. అతని ప్రతిస్పందన అక్బర్ చక్రవర్తి నుండి సందేహాన్ని ఎదుర్కొంటుంది. అతను తన అంచనా యొక్క ఖచ్చితత్వాన్ని నిరూపించమని సవాలు చేస్తాడు. చక్రవర్తి సందేహంతో విస్మయం చెందకుండా బీర్బల్ కాకి జనాభా యొక్క క్షణిక స్వభావాన్ని మరియు పొరుగు నగరాల సందర్శనల కారణంగా వాటి సంఖ్య యొక్క వైవిధ్యాన్ని వివరిస్తూ తన స్థావరంలో నిలబడ్డాడు. భవిష్యత్తు గణన యొక్క అనిశ్చితి ఉన్నప్పటికీ బీర్బల్ తన ప్రస్తుత అంచనా యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించాడు. అక్బర్ చక్రవర్తి బీర్బల్ యొక్క తెలివి మరియు వివేకానికి ముగ్ధుడై నవ్వు మరియు ప్రశంసలతో అతని అసమానమైన తెలివితేటలను గుర్తించాడు. చాలా గందరగోళ పరిస్థితులను కూడా నావిగేట్ చేయగల బీర్బల్ యొక్క ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించిన చక్రవర్తి సంభాషణను బరువైన విషయాలకు మారుస్తాడు. బీర్బల్ యొక్క తేజస్సును గాలిలో కలిసిపోయేలా చేస్తాడు. అక్బర్ చక్రవర్తి యొక్క సమస్యాత్మకమైన సవాలును ఎదుర్కొని బీర్బల్ సాధించిన విజయం సాటిలేని సలహాదారుగా అతని ఖ్యాతిని సుస్థిరం చేసింది. అతని శీఘ్ర ఆలోచన, హాస్యం మరియు ప్రతికూల పరిస్థితుల్లో అచంచలమైన విశ్వాసానికి ప్రసిద్ధి చెందింది. అతని కథ తెలివితేటలకు, వనరులకు మరియు పదునైన మనస్సు యొక్క శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.